చూడండి రోజు మా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. గుడ్లండి ట్రేలలో పెడితే ఎలుకలు మొత్తం హోల్ చేసి ఇలా తాగేస్తున్నాయి. అందుకు ట్రేల నుంచి తీసి ఇలా డబ్బాలో పెట్టాను చూడండి, ట్యాంకీలో. ఇప్పుడే వచ్చాయి అన్నీ అందులో పెట్టాను. అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసారండి, గుట్కాలు కానీ ఇలా రోజు ఏ దానికవి ఉంటాయి కదా, 10 రకాల దాకా ఉంటాయి. ఏ దానికవి సపరేట్ ఇలా నుంచి సపరేట్ ఇలా కవర్లలో పెట్టేసుకుంటాం. ఇలా అన్నీ చిన్న నోట్లన్నీ వస్తాయి కదండి, తీసి అన్నీ ఇలా అంటే మనం సామాన్కి వాటికి వీటికి కట్టడానికి ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఇస్తాము. చూడండి, చేంజ్ కూడా అంతా లెక్క పెట్టేసి ఇలా రాసి పెట్టుకోవాలి. చాలా ఉంటాయండి షాప్లో, చిన్న అంటాం కానీ చాలా పనులు ఉంటాయి. ఇలా అన్నీ కౌంటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మళ్ళీ ఇలా ఎవరికైనా సామాను తీసుకున్నప్పుడు వాళ్ళకు ఇవ్వాలి. అంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది చేంజ్ తీసుకోరు. తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఇలా కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఇలా లెక్క పెట్టి అన్నీ ఇస్తామన్నమాట. ఇలా అన్నీ లెక్క పెట్టి ఇట్లా రాసి పెడతాం. దీనిపైన ఎన్ని అయినాయని ఇక్కడ రాసేసి పెడతాం. నోట్లన్నీ లెక్క పెట్టి కౌంటింగ్ చేసి తర్వాత వాటిని సామాన్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాం క్యాష్. చూసారా, ఇలా కౌంటింగ్ చేసి ఇలా రాసి పెట్టేసుకుంటాం. కొంచెం ఖాళీ ఉన్నప్పుడు డైలీ మేము చేసే పనులు అన్నమాట. చూడండి, ఇవన్నీ 5 రూపీస్ కాయిన్స్, 1000 రూపీస్ ఉంది. 10 రూపీస్వి ఆల్రెడీ వేరే వాళ్ళకి ఎగ్స్ ఆయనకి ఇచ్చేసాను 1000. చూడండి, ఇవన్నీ 1 రూపీ కాయిన్స్. ఇవన్నీ లెక్క పెట్టి రాసి పెట్టాలి. ఖాళీగా ఉంటారు షాప్లో అంటారు, షాప్లో ఉన్న వాళ్ళకి ఎంత పని ఉంటుందో చూడండి. ఇవన్నీ 2 రూపీస్ కాయిన్స్. ఇవి కూడా కౌంటింగ్ చేసి రాసి పెట్టాలి. చూడండి, ఇలా పేపర్స్ మనం పొట్లాలు కడతాం కదా, పొట్లాలు కట్టడానికి ఇలాగన్నీ చిన్న ముక్కలుగా చింపి పెట్టుకోవాలి. చూస్తారా, ఇలా ఫోల్డ్ చేసుకొని డైలీ ఇలా అన్నీ చేసుకోవాలండి. షాప్ అంటే చాలా ఈజీ అనుకుంటారు, చాలా పనులు ఉంటాయన్నమాట. ఇంకా పొద్దున ఈ కౌంటర్ అంతా క్లీన్ చేశాను, మీకు చూపిస్తాను ఆగండి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి డైలీ. ఇలాగా ఇవన్నీ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా కౌంటర్ క్లీన్ చేశాను మార్నింగ్, కానీ అప్పుడు వీడియో అనుకోలేదు. డైలీ ఇలా అన్నీ చేసుకోవాలండి, చాలా ఉంటాయి పనులు. ఇదంతా కౌంటర్ క్లీన్ చేస్తాను, తుడిచాలి అనమాట లేవంగానే వచ్చి. చూసారా అండి, ఇలా అన్నీ చింపి పెట్టుకోవాలి. చూడండి, అయిపోతున్న కొద్దీ ఇలా కుర్కురేస్ అన్నీ తెచ్చేసుకోవాలి. షాపు ఈజీ అంటారు కదండి, వాళ్ళ కోసం మళ్ళీ సామాను అన్నీ వెతుక్కొని మరి ఆర్డర్ పెట్టుకోవాలి. ఇలా వచ్చిన సామాన్లన్నీ ఇలా చేసుకుంటూ అన్నీ క్లీన్ చేసుకుంటూ అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఏ దానికి అది సపరేట్ చేసుకుంటూ చాలా పనులు అంటే చాలా పనులు ఉంటాయండి. మాస్టర్, your smart speaker battery is now full.
చూడండి, అలా అన్నీ అరేంజ్ చేసుకోవాలి. చూడండి, అలా రోజు నీట్గా అయిపోయినట్లల్లా తీసుకొచ్చుకుంటూ కొత్త కొత్త మెటీరియల్ మళ్ళీ సర్దుతూ ఉండాలి. ఈ మెటీరియల్ అలా సర్దుతూ ఉండాలండి. చూడండి, ఇవన్నీ కురుకురే కవర్ అంటే డస్ట్బిన్లో మనము ఈ కవర్ వేసి చెత్త వేసుకోవడానికి పనికొస్తుంది. ఇలా ఉంటాయండి, చాలా ఉంటాయి రొటీన్ లైఫ్. రోజు చాలా పనులు ఉంటాయి షాప్లో.